హే ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ విత్ భవానీ. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని రింగ్ చేయండి. ఇక్కడైతే మేము అన్నవరం బయలుదేరామన్నమాట. యాక్చువల్లీ గూడెం నుంచి పాలకొండ బైక్ మీద వెళ్ళి స్టార్ట్ అవ్వలేదని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఎండలు అయితే మండిపోయాయండి బాబా. ఆ రోజైతే మేము కాసేపు ఎండలో ఉంటే వడియమైపోయేవాళ్ళు, అంత ఎండ అనమాట. ఇక్కడైతే నా కొడుకు దొరికిందే సందని చెప్పి అందరితోనూ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ కొనిపించేసుకుంటున్నాడు. నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు ఏదైనా షాప్కి తీసుకెళ్ళి ఏమైనా స్నాక్స్ కొనుక్కోమంటే కూలింగ్ వాటర్ బాటిల్ కొనుక్కునేవాడు. ఎందుకంటే ఇంట్లో వాడికి అలా కూలింగ్ వాటర్ ఇచ్చేవాళ్ళం కాదు, ఇంకేమి తాగకుండా కూలింగ్ వాటర్ తాగేవాడు అనమాట. ఇక్కడైతే బస్సు కొంచెం స్టార్ట్ అయ్యాక మళ్ళీ స్టాప్ అయ్యి ఎండలో పెళ్లి బాబా అనిపించింది. కాసేపు ఎండకి నిజంగా మేనిఫెస్టేషన్ నిజమవుతాయని నాకు ఆ రోజే అర్థమైంది. తట్టుకోలేక పొగలో సెగలో వచ్చేస్తుందని చెప్పి కొంచెం వర్షం వస్తే బాగున్నాను, క్లైమేట్ కూల్ అవుతుంది అనుకున్నాను. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి రాజమండ్రి నియర్ బై వెళ్ళేటప్పటికి పెద్ద వాన. వానలో అసలు బస్సు ముందుకు వెళ్దేమో అన్న భయం వేసింది. కాసేపటికి వాన ఆగిపోతే బాగున్నాను, జస్ట్ చల్లగాలు ఉంటే చాలు అనుకున్నాను. మళ్ళీ కాసేపటికి వాన ఆగిపోయింది. ఇంకా జర్నీ అంతా వెదర్ అంతా కూల్గా. ఏదైనా వరుణ్ బ్రోకి నేనంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు వాన రా అంటే వచ్చేసి ఎప్పుడు వెళ్ళిపో అంటే అప్పుడు వెళ్ళిపోయాడు. ఇక్కడైతే కడియప్లంక వచ్చామన్నమాట. ఈ ఊరంతా మొత్తం నర్సరీలే ఉన్నాయి. ఈ నర్సరీలకు ఆపోజిట్ సైడ్లో ఫ్లవర్ మార్కెట్ ఉంది. రోడ్డు పక్కన కుప్పలుగా పువ్వులు వేస్ట్గా పాడేశారు. మరి ఆ వే అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొక్కలతో. బోగిన్విలియా చెట్లు అయితే ఎన్ని రకాల ఫ్లవర్స్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఎన్ని షేప్స్లో. నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఆ ఊరు సైడ్ వెళ్ళటం. నాకు అసలు ఆ ఊరు అయిపోయేదాకా కూడా నేను వీడియో షూట్ చేసుకుంటూనే ఉన్నాను. నా అలా చూడలేని వాళ్ళు ఎవరైనా అంటే చూస్తారని ఇక్కడ ఇంక్లూడ్ చేశాను. దగ్గర డబ్బులు లేవు కానీ, లేకపోతే అక్కడ ఉన్న చెట్లు సగం చెట్లు బస్ పైన వేసుకొచ్చేసేదాన్ని. డబ్బులు లేవు, పెట్టుకునే ప్లేసు లేదు. ఎప్పటికైనా కొందాంలేండి. అక్కడ ఉన్న బోగిన్విల్లా చెట్లు అయితే మీడియం సైజ్ హైట్ ఉన్నవి 5000 ఆ కాస్ట్ ఉంటుందంట. ఒక షేప్లోకి మలిచి ఉన్నాయి చూసారా, అవి ఎవరో చెప్తుంటే విన్నాను. విజయవాడ తప్పించి పెద్దగా బయటికి ఎప్పుడూ వెళ్ళలేదు జిల్లా దాటి. ఇదే ఫస్ట్ టైం వెళ్ళటమేమో. నాకు ప్రతిదీ ఆశ్చర్యంగా, వింతగా, కొత్తగా కనిపించింది. ఈ కడియప్లంక అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. బస్సులో ఉన్నాం కాబట్టి ఆగటానికి లేదు. ఇదే 2 వీలర్ మీద అయితే ఆగి చూడొచ్చు అవన్నీ. అన్నవరం వెళ్ళటం అయితే ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో. దేవుణ్ణి ఎప్పుడు ఫొటోస్లో కూడా, మనం వ్రతం చేసుకునే ఫొటోస్లో మనిషి రూపంలో ఉంటారు కదా, అది చూడటం తప్ప నిజ రూపం ఎప్పుడూ చూడలేదు నేను. ఒకసారి చూడాలి అన్న ఆతృత ఎక్కువైపోయింది నాకు బాగా. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని. నా ఆతృత కొద్దీ బస్సు వెళ్ళిన ప్రతి రోడ్లో ఆగుతూనే ఉంది. ఎందుకు ఆగిందో కూడా అర్థం కాలేదు. ఇక్కడ చూసారా వెదర్ మారిపోయింది. ఆగేదేదో కడియప్లంక దగ్గర ఆగినా బాగుండేది, ఎదరికొచ్చాక ఆగింది ఇది. మొత్తం మబ్బేసేసింది. వరుణ్కి నేను ప్రేమ అని చెప్పాను కదా, చూసారా నేను వీడియో తీసుకున్నా అని చెప్పి బ్యాక్ సైడ్లో లైటింగ్ ఎఫెక్ట్ కూడా పెట్టాడు, వీడియో ఎన్హాన్స్ అవుతుందని. ఇక్కడైతే మా అల్లరికోతే అల్లరి ఎక్కువైపోయింది దానికి. వర్షం వచ్చేస్తుంది, కిటికీ తీయలేము, దాన్ని ఎంగేజ్ చేయడానికి ఇంకో దారి లేదు. అలా వెనకాల ఉన్న వాళ్ళు ప్రాణాలు పీకు. ఇక్కడైతే నేను హీరోయిన్ లెక్క ఫీల్ అయిపోతున్నాను అనమాట. వర్షంలో చేపెట్టి శేఖర్ కమల మూవీస్లో హీరోయిన్స్ ఉంటారు కదా, వర్షం వస్తారు డ్యాన్స్ చేస్తారు, ఆ టైప్లో ఫీల్ అవుతుంది. వరుణ్ బ్రోకి అయితే వాట్సాప్లో మెసేజ్ చేశాను, కొంచెం గ్యాప్ ఇవి, చిరాకు వస్తుంది, తడి అయిపోతుంది బస్సు అని చెప్పాను. ఓకే అని చెప్పి స్టాప్ చేశాడు అనమాట వర్షాన్ని. ఈ బస్సులో ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఎక్కాడో ఏంటో, వెళ్ళిన కొద్ది దూరానికి బస్సు స్టాప్ అని ఆక్కుంటూ వెళ్ళింది అనమాట. నా లైఫ్ కన్నా ఈ లారీయే కలర్ఫుల్గా ఉంది. చాలా లైట్లతో మెరిసిపోతుంది అది. ఇక్కడైతే కొంచెం షో చేస్తున్నాను. చెప్పాను కదా వెళ్ళిన కాడల్లా బస్సు ఆగిపోతానే ఉందని. ఇలాంటి పనులు అనమాట మనం చేసేది. అసలు అన్నవరం వెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే పెళ్ళి, మా రిలేటివ్స్లో అక్కది పెళ్ళి అనమాట. ఆ పెళ్లి కోసం వెళ్తున్నాము. ఇది పెళ్లి బస్సులో వెళ్తున్నాం. ఇక్కడైతే వచ్చేసింది, కొండపైకి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుంది కదా, దీన్ని ఏదో అంటారు, పేరు మర్చిపోయాను. అక్కడికి వచ్చేసాము. ఇక్కడ బస్సులు అయితే క్యూ కట్ని.
టికెట్ తీసుకుంటున్నాయి అనమాట లోపలికి వెళ్ళడానికి. గుడికి వెళ్ళే కొండ దారి అయితే మెలికలుగా వంపులుగా ఎంత బాగుందో. కొండపై నుంచి వెంకన్న బాబు నామాలు, గోవింద నామాలు కనపడుతున్నాయి. లైటింగ్ ఎంత బాగుందో. మేము వెళ్ళేటప్పటికి నైట్ రోడ్ 1 వే అంట. వెళ్ళటానికైతే ఈ దారి, కిందకి రావడానికైతే వేరే దారి ఉంటుందంట. భలేగా ఉంది రోడ్డు, గమ్మత్తుగా. ఈ కొండపై నుంచి ఊరైతే చాలా బాగా కనపడుతుంది. నైట్ వెళ్ళామన్నాను కదా, లైటింగ్ మినుకుమంటూ స్టార్స్ పెరిసినట్టు ఇంకా బాగా మెరిసిపోతుంది ఊరు. కొండ కింద ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను గోవిందనామాలు క్యాప్చర్ చేద్దామని. నాకు కొండపైకి వచ్చేదాకా కూడా సరిగా కనిపించలేదు, రికార్డ్ అవ్వలేదు అనమాట. ఇప్పుడైతే బాగా రికార్డ్ అయింది. నేను ఎప్పుడు ఏ గుడికి వెళ్ళి మార్నింగ్ టైం వెళ్ళడమే తప్పించి ఇలా నైట్ టైం వెళ్ళలేదు. మేము వెళ్ళేటప్పటికో 10-11 దాటేసింది టైము. నేను చూసిన పెళ్ళిళ్ళే చాలా తక్కువ, 3-2 చూసుంటాను అంతే. ఇది ఇంకోటి 4 అయ్యి ఉంటుంది నెంబరు. పెళ్ళితో పాటు గుడి చూసిన పుణ్యం అంతా పెళ్ళోళ్ళకి. ఎంత కష్టపడి మమ్మల్ని తీసుకెళ్ళారు కదా. ఫస్ట్ అయితే వచ్చిన పని పెళ్ళి కాబట్టి పెళ్ళికి వెళ్ళటానికి రూమ్స్ తీసుకొని అక్కడ రెడీ అయిపోయి రూమ్స్ దగ్గర నుంచి కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్తాం. కొండపైకి రాగానే ఫస్ట్ డ్యూటీ తినేయడం కదా. పెళ్లి భోజనం అయితే తినేసాక అయితే ఫ్రెష్ అయ్యి ఇప్పుడు మండపం అయితే 12ంటికి కాబట్టి బస్ లేట్గా వచ్చినా సరే సరిపోయింది. లేకపోతే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మండపంలోంచి వెళ్ళిపోయాక వచ్చి నుంచుని ఫోటోలు దిగాల్సి వచ్చేది. ఇక్కడైతే ఒకే హాల్లో 10 జంటలు పెళ్లి చేసుకునేంత మండపాలు అయితే ఉన్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం కదా, చెప్పాను కదా నాకు ప్రతిదీ ఇక్కడ కొత్తగా కనబడుతుందని. యాక్చువల్లీ మేము గుడి నుంచి మధ్యాహ్నం 1 గంట ఆ టైంకి బయలుదేరాము. ఎండలో రావటం వల్ల ఏంటో అసలు కళ్ళు తెరుచుకోవట్లేదు, మూతలు పడిపోతున్నాయి. ఎలాగైతేనే బలవంతంగా పెళ్ళి అయ్యే వరకు అలాగే పడుకోకుండా ఉన్నాము. ఇక్కడైతే ఈళ్ళని పెద్ద చాలా మంది ఉన్నారు, చూపించట్లేదు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా. ఇక్కడైతే ఇప్పుడు వీడియోలో బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, మండపం వెనకాల సేమ్ అలానే ఉంటారు. స్వామివారు గర్భగుడిలో సేమ్ అదే రూపులో ఉంటారనమాట. మా అమ్మ చెప్పింది. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఇలా ఉంటారా సరే అని. ఎందుకంటే పెళ్ళి అవ్వకుండా గుడిలోకి వెళ్ళటానికి లేదు, పెళ్ళి అయ్యే టైంకి గుడి మూసేశారు. సో తెల్లవారుజాము వరకు వెయిట్ చేసాము గుడి ఎప్పుడు తీస్తారా అని చెప్పి. ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది. ఇక్కడ బయట క్యాంటీన్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఈ క్లిప్ అయితే షన్ను తీసాడు స్లో మోషన్లో, భలే స్పెషల్గా అనిపించింది నాకు. ఫైనల్గా అయితే గుడి తెరిచే టైంకి సూపర్ పెళ్లి జరుగుతుంది అక్కడ, కొండపైన జరిగింది. ఆలయం అయితే కొండ మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడైతే మేము ఆలయం బయట వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారు. గుడి అయితే 5కి ఓపెన్ చేస్తానని చెప్పారు కానీ 4:30కే అలౌ చేసేసారు లోపలికి. ఇదైతే ఈస్ట్ గోపురం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే పిక్చర్స్ తీసుకుంటారంట. మాకైతే కుదరలేదు, లైటింగ్కో టైం లేకో ఏమో కానీ. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట, మనం వెళ్ళేది వచ్చేది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఫోన్స్ అయితే అలౌ చేయలేదు. దేవాలయం స్పెషాలిటీ ఏంటంటే ఆలయము 2 ఫ్లోర్స్లో ఉంటుంది. ఫస్ట్ 2nd ఫ్లోర్కి వెళ్తాము, అక్కడ మూల విరాట్ ఉంటారు, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వస్తాము. కింద అయితే మూల విరాట్ అయితే ఉంటుంది. సత్యనారాయణ స్వామి పక్కన అనంతలక్ష్మి, ఇటుపక్కేమో పరమేశ్వరుడు ఉంటారనమాట. ఈ ఆలయం మొత్తంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకే చోట పూజింపబడతారు. యంత్రపీఠం అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే 4 వైపులా ఉన్న దేవతలు కూడా కనపడతారు. మాకైతే అది కుదరలేదు. ఆ యంత్రపీఠం చాలా పవర్ఫుల్ అంట. మీలో ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి దగ్గర నుంచి. అలాగే సన్ డైల్ కూడా ఉంటుంది, శ్రీరాముడి గుడి కూడా ఉంటుంది. మాకైతే కుదరలేదు దర్శనం చేసుకోవటం వాటిని, ఎందుకంటే పెళ్లి బస్సులో వచ్చాం కదా, టైం అయిపోతుందని అవ్వలేదు. మీలో ఎవరైనా వెళ్తే కనుక ఖచ్చితంగా ఆ ప్లేసెస్ కూడా చూడండి, చాలా బాగుంటున్నాయి అంట. ఇక్కడైతే కొన్ని పిక్చర్స్ యాడ్ చేశాను. నాకైతే ఆ తెల్లవారుజాము వెళ్ళటం, ఆ వైబ్ నాకు బాగా ఇక్కడైతే సక్సెస్ఫుల్గా మిషన్ కంప్లీట్ అయింది. తెచ్చిన ప్రసాదాన్ని జాగ్రత్తగా కళ్ళకద్దుకుని పొట్టలో వేసాం. నేనైతే గట్టిగా మొక్కేసుకున్నాను, అబ్బా మళ్ళీ అనుకున్నవి అయితే మళ్ళీ వెళ్తానని. ఈసారి వెళ్ళినప్పుడైతే ఆ చూడలేనివి అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ చూసేద్దాము, అప్పుడు కూడా వీడియో తీసేద్దాము. కొండ దిగువనైతే నేరేళ్ళమ్మ తల్లి గుడి అయితే ఉంది. మేము దర్శనం అయిపోయిన తర్వాత కొండ కిందకు వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ గుడి కూడా దర్శనం చేసుకున్నాము.
చాలా బాగా జరిగింది. కానీ అదే స్పాట్‌లో పెద్ద యాక్సిడెంట్ అయితే అయింది. లారీ టైర్ అయితే ఊడిపోయి కార్‌ని కొట్టేసిందనమాట. ఆ కార్‌లో కార్‌లో ఎవరు లేరు. ఆ కార్ పక్కకు పార్క్ చేసుంది. టైర్ అయితే ఊడిపోయి లారీది కార్‌ని గట్టిగా డాష్ ఇచ్చింది. కార్ అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది. దాని పక్కన మనుషులు కూడా లేరు కాబట్టి మంచిదయింది. ఇది కరెక్ట్‌గా గుడి ఎదురుగుండానే జరిగింది. అదే బస్ కోసం బయట వెయిట్ చేస్తూ గుడిలో లేకుండా ఉన్నట్టయితే మాలో ఎవరికన్నా దెబ్బ తగులుదును. దేవుడు కాపాడాడు నిజంగా. అంతేనండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే. బాయ్.